హాయ్ ఏపీ, ఇంత దుర్మార్గమా, ఇంత నీచమా, ఇన్ని అవమానాల, అధికారాన్ని ఎంతలా దుర్వినియోగం చేయొచ్చో అంతా చేసేశారు. ఎక్కడ ఒక్క క్షణం కూడా వాళ్ళు మనుషులే అని, వాళ్ళ ఇళ్లలో కూడా ఆడవాళ్ళు ఉన్నారని పూర్తిగా మర్చిపోయినట్టున్నారు. ఒక ఆడదాన్ని, ఆమె ఫ్యామిలీ, వయసు మళ్ళిన అమ్మ నాన్న వీళ్ళని హింసించడానికి ఇంత అధికారం వాడారా? ఇది వాళ్ళకే అసహ్యంగా లేదా? అధికారం అంటే ఆడదాన్ని హింసించడమా, బలహీనులని భయపెట్టడమా? ఇదేనా అధికారం అంటే? దీనికేనా ఐఏఎస్లు ఐపీఎస్లు చదవాల్సింది? ఆమె ఇప్పుడు కూడా అంత భయపడుతున్నారు. మాట్లాడిన ప్రతి ఒక్కరిని రక్షణ కల్పించండి అని వేడుకుంటున్నారు. ఆమెను ఎంత హింసించి ఉంటే ఇంతమంది ధైర్యం చెప్తున్నా ఆమె భయంలో నుండి బయటకు రాలేకపోతున్నారు. ఆమె చంద్రబాబు నాయుడు గారిని దేవుడు అంటున్నారు. మరి ఆ దేవుడు ఈ సంఘటనకి ఎలాంటి న్యాయం చేయబోతున్నారు? ఇలాంటి బాధితులు ఇంకా ఎంతమంది ఉన్నారు? ఎక్కడెక్కడ ఉన్నారు? ఆ బాధితులందరికీ ఆ దేవుడు ఏ న్యాయం చేస్తారు? ఎక్స్లో పోస్టు పెడితేనే 2-3 రోజుల్లో స్పందిస్తున్న చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ సంఘటనకి ఏ న్యాయం చేస్తారు? ఆ న్యాయం తప్పు చేసిన వాళ్ళకి అదేవిధంగా ముందు ఎప్పుడైనా ఇలా చేయాలి అన్న ఆలోచన ఎవరికైనా రావాలి అంటే ఒంట్లో వణుకు పుట్టేలా ఉండాలి. ఎక్కడ చూసిన ఆడది అంటే చాలు, వయసులో ఉన్నవాళ్ళు అనే కాదు, పసికందు అయినా పండు ముసలి అయినా ఏ వ్యత్యాసం ఉండడం లేదు. అలాంటి నీచులకు వెన్నులో వణుకు పుట్టాలి. మూర్తి గారు, మీరు తీసుకున్న రెస్పాన్సిబిలిటీ గ్రేట్. 1 గంటలో దేశాన్నంతా కదిలించారు. ఇంతమంది రెస్పాన్స్ అవుతున్నారు అంటే కారణం మీరే. న్యాయం కోసం మీరు పడే తపనకి న్యాయం జరగాలి. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేసుకుంటున్నాము. ఆమెకు జరిగే న్యాయం చరిత్రలో నిలవాలి. ఆడదాన్ని అవమానించాలి అనుకున్న వాళ్ళకి గుణపాఠం అవ్వాలి. ఎర్రజెండా మీడియా, థ్యాంక్ యూ.